ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఆమేన్. ఈ వాక్యము మనతో ఏం చెప్తుందంటే ప్రతిదానికి సమయము కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదని చెబుతుంది. ఇది మనము లోకానుసారంగా ఆలోచించొచ్చు. అలాగే మనము ఆత్మానుసారంగా కూడా ఆలోచించొచ్చు. ఫస్ట్ మనము లోకానుసారంగా చూద్దాము. ఈ లోకంలో ఏదైనా పని చేయాలంటే దానికి నిర్దిష్ట సమయం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీవొక ఉద్యోగివైతే నీ ఉద్యోగానికి ఒక టైం అనేది ఉంటుంది. అలాగే ఆకాశము కింద జరుగు ప్రతి ప్రయత్నానికి ఒక సమయం అనేది ఉంది. అలాగే మనం ఒకసారి ఇది ఆత్మానుసారంగా చూద్దాము. దేవుడు ప్రతిదానికి సమయము కలదని చెప్పుచున్నాడు. నిన్ను హెచ్చించడానికి ఒక సమయము కలదు. నిన్ను తగ్గించడానికి ఒక సమయము కలదు. నీవు దేవుని ఎరిగి ఉన్నవాడివైతే దేవుడు నిన్ను హెచ్చించడానికే టైం ఉంచుతాడు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మనము మరెక్కువగా ఓపిక, నిరీక్షణ, సహాయం కలిగి ఉండి దేవుడు టైం వచ్చేంత వరకు నిరీక్షణ కలిగి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.